కోడళ్ల ట్రైనింగ్ సెంటర్ ఈ నెల 20 నుంచి ప్రారంభం. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 10 గంటలకు మీ ఈటీవీలో. అలాంటిది నా బిడ్డను, వాడి స్పర్శను ఒకే ఒక్క అబద్ధంతో చనిపోయాడని రాసి నాకు మిగిల్చిన ఈ శూన్యం ఎంతటి భయంకరమైనదో ఎవ్వరికీ తెలియదు. అందుకే మురారి నా బిడ్డ అని చెప్పడానికి ఏ సాక్ష్యం అవసరం లేదు. ఎందుకంటే వాణ్ణి మోసిన ఈ గర్భానికి తెలుసు తను మోసిన రూపం ఎలాంటిదో. నేను ఇప్పటికీ అదే చెప్తున్నాను. మురారి నా కొడుకు, వాడు నా రక్తం. యువర్ ఆనర్, విన్నారు కదా, ఇది మురారీని కన్నా నిజమైన తల్లి ఆవేదన. అంతేకాదు, అసలు ఆ రోజు రాత్రి హాస్పిటల్లో ఏం జరిగింది, ప్రభు బిడ్డని ఎలా మార్చాడో ఆ సాక్ష్యాలు పూర్తిగా మీ ముందున్నాయి. పైగా DNA రిపోర్ట్ కూడా మీ ముందే ఉంది. ఇక అంతిమ తీర్పు మీదే యువర్ ఆనర్. సునంద గారు, మీరేదైనా మాట్లాడాలనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో మాట్లాడండి. హారిక తన బిడ్డని మోసిన 9 మాసాల గురించి చాలా గొప్పగా చెప్పింది. అది ఒక తల్లిగా తన హక్కు. కానీ నా గర్భంలో చిగురించి రాలిపోయిన 4 బిడ్డల కోసం ఆ 4 నవమాసాలు నేను ఎంత నరకం అనుభవించానో ఆ 4 బిడ్డలకి ఊపిరి పోసిన నా ప్రాణానికి తెలుసు. కన్న ప్రేగు కోసం ఎదురు చూసిన ఈ కన్న తల్లి గుండెకి తెలుసు. యువర్ ఆనర్, ఒక తల్లి పాల కోసం ఏడ్చే పసివాణ్ణి చూస్తే తట్టుకోలేదు. అలాంటిది అదే తల్లి ప్రాణం పోసిన 4 పసివాళ్లు దూరం అయిపోతుంటే ఆ వేదనను ఎలా తట్టుకోగలదు అనేది ఒక్కసారి ఊహించగలరా? హారిక చెప్పినట్టు 9 మాసాలు మోస్తేనే తల్లనుకుంటే నేను ఓర్చుకున్న ఆ 4 నవమాసాల మరణ వేదనకు మీరు ఏమని పేరు పెడతారు? యువర్ ఆనర్, నాకు డెలివరీ జరిగిన రోజు రాత్రి నేను నా బాబుని చూడడం, వాడి ఏడుపుని వినడం నాకు గుర్తులేదని నేను చెప్పిన ఈ మాటల్ని నమ్మడానికి సిద్ధపడిన ఈ కోర్టు ఈ 4 నవమాసాల చీకటి తరువాత నా బాధని ఆపడానికి వెలుగులో వచ్చిన మురారి నా బిడ్డే అన్న నిజాన్ని ఎందుకు నమ్మదు? నా అసంపూర్ణ మాతృత్వాన్ని పూర్తి చేసిన ఒక పవిత్ర సంకల్పంలా నా కన్న ప్రేమను నిలబెట్టిన మురారి నా రక్తం పంచుకుని పుట్టిన నా కొడుకు అంటే ఎందుకు నమ్మదు? నేను పడ్డ వేదన, నేను దాచుకున్న ఆశలు, నేను కన్న కలలు ఇవన్నీ కలిసి ఒక ప్రాణమై నా కడుపున పుట్టాడు మురారి. అలాంటి నా రక్తం, నా ఊపిరిలో నుండి పుట్టిన మరో శ్వాసని నా కొడుకు అంటే మీరు ఎందుకు నమ్మరు?
యువర్ ఆనర్, ఒక దీపం వెలిగించినప్పుడు ఆ వెలుగు దేనికోసం అన్నది ముఖ్యం కాదు. ఆ దీపం వెలుగులో ప్రపంచాన్ని చూస్తున్న ఆ ఆనందం ఎవరన్నది ముఖ్యం అంటారు. అలా మురారి నా కొడుకు అనే నిజం వెలుగులో నా జీవితాన్ని ఆనందంగా చూస్తున్నాను. కానీ ఈ ఆనందాన్ని చీకటిగా మార్చాలని చూస్తోంది హారిక.